పిల్లిపాలెం యువరాణి. ఒక నిర్జనారణ్యంలో ఒక కట్టెలు కొట్టేవాడుండేవాడు. అతను, అతని భార్య, కొడుకు, కూతురు అడవి అంచున గుడిసె వేసుకుని అందులోనే జీవిస్తూ ఉండేవారు. వారికొక పాడి ఆవు, పెంపుడు పిల్లి ఉండేవి. కట్టెలు కొట్టేవాడికి అతడి పెళ్ళానికి ఒక క్షణం కూడా పడేది కాదు. ప్రతి స్వల్ప విషయానికి వాళ్ళు కుక్కల్లాగా కొట్లాడుకునేవారు. ఒకనాటి సాయంత్రం వాళ్ళు మామూలు ప్రకారమే పోట్లాడుకుంటున్నారు. ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం ఉండను అని భార్య వడ్డన చేసే తెడ్డు పడేసి చీకట్లో పడి ఎటో వెళ్ళిపోయింది. ఎక్కడికి పోతావో చూస్తాను అంటూ అన్నం తింటున్న భర్త ఎంగిలి చేత్తోనే లేచి తాను కూడా బయటకు వెళ్ళాడు. తమ తల్లిదండ్రులు తిరిగి వస్తారేమోనని అన్నా చెల్లెలు అర్ధరాత్రి దాకా చూశారు. కాని ఆ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రానేలేదు. మర్నాడు పొద్దున్న అన్న తన చెల్లెలితో, ఇంక వాళ్ళు తిరిగి రారు, వచ్చినా నేనీ ఇంట్లో ఉండను, నా బతుకు నేనే చూసుకుంటాను, ఉన్న ఆస్తి మనిద్దరమూ పంచుకుందాం అన్నాడు. మనకున్న ఆస్తి ఏమిటి? బూడిద, ఆవు పిల్లియే కదా అన్నది చెల్లెలు. అవును, ఆవును నేను తీసుకుంటాను, పిల్లిని నువ్వు తీసుకో అన్నాడు అన్న. ఇది అన్యాయమని చెల్లెలు అందామనుకుంటుండగా పిల్లి ఆమె కాళ్లకేసి రుద్దుకున్నది ఆపేక్షగా. చెల్లెలు ఏమనుకుందో ఏమో కాని పిల్లిని తన చేతుల్లోకి ఎత్తుకొని నీ ఇష్టం అన్నది అన్నతో. చెల్లెలు తన మనసెక్కడో మార్చుకుంటుందో అన్నట్టుగా అన్న ఆవును తీసుకుని అప్పుడే రహదారి పట్టుకున్నాడు. చెల్లెలు అన్నకేసి చూస్తూ నిలబడి ఉండగా ఆమెకు గుడిసెలో నుంచి మాటలు వినిపించాయి. ఇక మన దారిన మనం పోదాం పదా. చెల్లెలు నిర్ఘాంతపోయి వెనక్కు తిరిగి చూసేసరికి గుడిసెలో పిల్లికి మారుగా ఒక ఆడపిల్ల కనిపించింది. ఎవరు నువ్వు అన్నది చెల్లెలు. అక్కా, నేనే నీ పిల్లిని, గుర్తించలేదా అంటూ ఆ పిల్లి తన అసలు కథ చెల్లెలికి చెప్పేసింది. ఆ పిల్ల ఒక మంత్రగాడి కూతురు. ఆ మంత్రగాడు అడవిలో ఎవరికీ తెలియకుండా తన నివాసం ఏర్పాటు చేసుకుని తన మంత్రశక్తి చేత తన అవసరాలన్నీ గడుపుకుంటూ కొంతకాలం బతికాడు. వాడు తన కూతురికి 5వ ఏట కామరూప విద్య నేర్పాడు. దాని సహాయంతో ఆ పిల్ల తన ఇష్టం వచ్చిన జంతువు రూపం ధరించి ఆ చుట్టుపక్కల కొన్ని ఆమడల దూరంలో జరిగే ప్రతి సంగతి తెలుసుకుంటూ ఉండేది. ఆమెకు మనుషుల వెంట ఉండటం సరదాగా ఉండేది. తండ్రి మనుషుల మొహం చూడకుండా కీకారణ్యం మధ్య ఉండేవాడు. అందుచేత ఆమె తండ్రి దగ్గరకు సామాన్యంగా వెళ్లేది కాదు. కొద్ది కాలం క్రితం ఆ మంత్రగాడు చనిపోయాడు. అప్పటినుంచి ఆ పిల్ల మరింత స్వేచ్ఛగా తిరుగుతున్నది. కట్టెలు కొట్టేవాడి ఇంటి పిల్లిగా ఉంటూ కూడా ఆమె రూపం మార్చుకొని తిరుగుతూనే ఉన్నది. అంతా విన్నాక కట్టెలు కొట్టేవాడి కూతురు, ఆవు కోసం పోట్లాడకుండా నేను నిన్ను తీసుకోవటం మంచిదైంది, మనం ఎక్కడికి పోదామంటావు అన్నది. ఇక్కడ ఈ గుడిసె తప్ప ఇంకేమున్నది? నేను చెప్పినట్టు చేశావంటే నిన్ను రాణిని చేస్తాను, ఆ తర్వాత నువ్వు నేను ఎంతో సుఖంగా బతకవచ్చు అన్నది మంత్రగాడి కూతురు. ఆమె మళ్ళీ పిల్లిగా మారిపోయి అడవి మధ్యగా దారితీసింది. కట్టెలు కొట్టేవాడి కూతురు ఆమె వెనకే బయలుదేరింది. ఇద్దరూ ఇలా చాలా దూరం నడిచి అడవి దాటారు. అంత దూరాన వారికి ఒక కోట కానవచ్చింది. అప్పుడు మంత్రగాడి కూతురు కట్టెలు కొట్టేవాడి కూతురుతో, అక్కా, నువ్వు నీ బట్టలన్నీ విప్పేసి దట్టంగా ఉన్న ఈ పొదలలో కూర్చో, నేను ఆ కనిపించే కోటకు వెళ్ళి అక్కడి రాజుతో నీవొక రాజకుమార్తెవని, నిన్ను నీ పరివారాన్ని బందిపోట్టు దొంగలు దోచారని, నీ పరివారం చెల్లాచెదురై పారిపోయిందని చెబుతాను. వాళ్ళు వచ్చి నిన్ను తీసుకుపోతారు. నీవు మాత్రం రాజకుమార్తెలాగే ప్రవర్తించు. మీది ఏ నగరమని వాళ్ళు అడిగితే పిల్లిపాలెమని చెప్పు అన్నది. రాజకుమార్తెలేం చేస్తారో నాకు తెలీదు, మోసం కనుక్కొని నన్ను వాళ్ళు మెత్తగా తన్నుతారేమో అన్నది కట్టెలు కొట్టేవాడి కూతురు భయంతో. ఏమీ పర్వాలేదు, నీ దగ్గర నేను ఏదో రూపంలో ఉండనే ఉంటాను. దారి తప్పి నువ్వు ఏదైనా చేసినప్పుడు
ఎవరైనా ఆక్షేపిస్తే మా పిల్లిపాలెంలో ఇలాగే చేస్తాం అని చెప్పు, నీకేమీ ఆపద రాదు అన్నది మంత్రగాడి కూతురు. తర్వాత ఆమె ఏనుగుగా మారి పొదలన్నీ కలియతొక్కింది. నేల అంతా మట్టగించింది. తన స్నేహితురాలి దుస్తులు పీలికలు చేసి అంతటా పడవేసింది. ఈ పనులన్నీ పూర్తి చేసి కట్టెలు కొట్టేవాడి కుమార్తెను దట్టమైన పొదల మధ్య దాచి తాను పక్షిగా మారి కోటకేసి ఎగిరిపోయింది. ఆ కోట లోపల ఉండే రాజుగారి వద్దకు భటులు మంత్రగాడి కూతురుణ్ణి తీసుకువచ్చి, మహారాజా, ఈ పిల్ల ఒక రాజకుమార్తె దాసీదట. మన కోటకు అంత దూరంలో తమ రాజకుమార్తె పరివారాన్ని బందిపోటు దొంగలు దోచారని చెబుతున్నది. రాజకుమార్తె దుస్తులు కూడా వాళ్ళు కాజేశారట. ఆమె పాపం పొదలలో దాక్కొని ఉన్నదట. ఏం సెలవు అని అడిగారు. రాజుగారు ఆ భటులతో, మీరు మంచి దుస్తులు కొని పట్టుకొని మన యువరాజును వెంట పెట్టుకొని ఆ పిల్ల చూపే చోటికి వెళ్ళండి. ఈమె చెప్పిన మాటలలో నిజం ఉన్నట్టయితే ఆ రాజకుమార్తెను సగౌరవంగా తీసుకురండి. మన ప్రాంతపు అడవులలో బందిపొట్టు దొంగలున్నారంటే అందుకు న్యాయంగా మనమే బాధ్యులం అవుతాం అన్నాడు. రాజుగారి పెద్ద కొడుకు రాజకుమార్తె కట్టదగిన చీరలు దుస్తులు తీసుకుని పరివారంతో సహా వెడలి వచ్చాడు. మంత్రగాడి కుమార్తె తొక్కేసి ఉన్న పొదలు నేల చూపిస్తూ, ఇక్కడేనండి మమ్మల్ని దొంగలు కొట్టింది అన్నది. అబ్బా, రెండు పక్షాలకు పెద్ద యుద్ధమే జరిగినట్టుందే అన్నాడు రాజకుమారుడు. అవును మహారాజా, మా దొరసాని ఆ పొదల్లో ఉంది. బట్టలిప్పించారంటే అవి తీసుకుపోయి ఇచ్చి ఆమెను యువతలికి తెస్తాను అన్నది మంత్రగాడి కూతురు. తాను తెచ్చిన బట్టలు కట్టుకొని కట్టెలు కొట్టేవాడి కూతురు పొదలలో నుంచి బయటకు రాగానే రాజకుమారుడు ఆమెను మోహించాడు. ఎందుకంటే అసలే కట్టెలు కొట్టేవాడి కూతురు కనుముక్కు తీరుగల మనిషి. రాణీవాసపు దుస్తులు ధరించేసరికి 10 రెట్లు అందంగా కనపడింది. తన తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను పెళ్లాడాలని కలలు కంటూ రాజకుమారుడు కట్టెలు కొట్టేవాడి కూతురును మేనాలో తన అంతఃపురానికి తీసుకుపోయాడు. రాణిగారు కూడా ఆమెను చూసి తప్పక రాజకుమార్తె అయి ఉంటుంది అనుకున్నది. ఆమె, మీ ఊరేదమ్మా? ఎక్కడికి పోతున్నావు? ఏం జరిగింది? అంతా చెప్పు అని అడిగేసరికి కట్టెలు కొట్టేవాడి కూతురు భయంతో వణికిపోతూ బావురుమన్నది. పక్కనే ఉన్న మంత్రగాడి కూతురు, మహారాణి, మా అమ్మగారికి జరిగిన సంగతులు జ్ఞాపకం చేయకండి. మాది పిల్లిపాలెం. దానికి మా దొరసాని రాణి. ఆమెకు ఇప్పుడెవరూ లేరు. కష్టాలలో ఆదుకున్నారు కనుక మీరే ఆమెకిక బంధువులు అని చెప్పింది. కట్టెలు కొట్టేవాడి కూతురికి రాణి కొన్ని నగలు కూడా పెట్టి ఆదరించింది. ఆ నగలన్నీ పెట్టుకుంటే ఆ పిల్ల మరింత అందంగా కనపడింది. ఆమె దాసినని చెప్పుకునే మంత్రగాడి కూతురు ఉండటానికి ఒక గది ప్రత్యేకించారు. భోజనానికి తప్ప ఆమె ఆ గది దాటి వచ్చేది కాదు. రాజు కొడుకు మాత్రం ఏదో వంక పెట్టుకొని రోజుకు 2-3 సార్లు ఆమె గదికి వెళ్ళి పలకరించి వెళ్ళిపోతుండేవాడు. కట్టెలు కొట్టేవాడి కూతురు అన్ని విధాలా తన స్నేహితురాలు చెప్పినట్టుగానే నడుచుకునేది. ఆమె చేసే పనులు రాణికి ఆశ్చర్యం కలిగించినప్పుడు ఆమె, ఇది మా పిల్లిపాలెం ఆచారం అంటుండేది. ఆమె నిజంగా రాజకుమార్తె అవునో కాదో తెలుసుకోవటానికి రాజు రాణి కలిసి కొన్ని పరీక్షలు పెట్టారు. ఎందుకంటే తమ పెద్ద కుమారుడు ఆ పిల్లను ప్రేమించి పెళ్లాడగోరుతున్నట్టు వాళ్లకు తెలిసింది. అలాంటప్పుడు ఆమె నిజంగా రాజకుమార్తెనని రూఢీ చేసుకోకపోతే తర్వాత ఏమనుకొని ఏం లాభం? అయితే మంత్రగాడి కూతురు ఏ ఈగ రూపంలోనో దోమ రూపంలోనో అనుక్షణం వారి సమీపంలో తిరుగుతూ వారు పెట్టదలిచిన పరీక్షల వివరాలు తెలుసుకుని తన స్నేహితురాలితో చెప్పి ఎలా మసులుకోవాలో తెలిపేది. అందుచేత కట్టెలు కొట్టేవాడి కూతురు ప్రతి పరీక్షలో నెగ్గింది. తన హోదాకు తక్కువైన వంటకాలు వడ్డిస్తే వాటిని ముట్టుకోలేదు. ఒకసారి రాణిగారు తన అతిథి పడుకునే హంసతులికా తల్పం అడుగున ఒక గడ్డిపోచ పెట్టింది. మార్నాడు తెల్లవారగానే ఆమె కట్టెలు కొట్టేవాడి కూతుర్ని, రాత్రి సుఖంగా నిద్రపోయావా అమ్మా అని అడిగింది. ఎందుకడుగుతారు? పరుపు కింద ఏదో దొంగ ఉన్నంత బాధ కలిగించింది.
తెల్లవార్లు ఆ కోట ఈ కోట పడ్డాను. కారణం ఏమిటో తెలియదు అన్నది కట్టెలు కొట్టేవాడి కూతురు. ఇలా ప్రతి పరీక్షలోనూ నెగ్గేసరికి ఆమె మీద రాజుకు రాణికి గురి కుదిరింది. తమ పెద్ద కొడుకు పిల్లిపాలెం యువరాణిని చేసుకోవటానికి వారు సమ్మతించారు. పెళ్లి ముహూర్తం కూడా ఏర్పాటైంది. వివాహం కన్య యొక్క స్వగృహంలో జరగాలి కనుక పెళ్లికొడుకు తన పరివారంతో బయలుదేరటానికి నిశ్చయించారు. వ్యవహారం ఎంతదాకా వచ్చేసరికి కట్టెలు కొట్టేవాడి కూతురికి భయం పట్టుకున్నది. పిల్లిపాలెం ఎక్కడ ఉన్నది? అక్కడికి వెళ్లే దారి ఎటు? ఆమె తన స్నేహితురాలైన మంత్రగాడి కుమార్తె మీద మండిపడి, నీ మూలంగానే నేనీ చిక్కులో పడ్డాను. ఇక నిజం తెలిసిపోతుంది. నన్ను వీళ్లు తల తీసేస్తారు అని కంటనీరు పెట్టుకున్నది. అక్క, నీకెందుకు లేనిపోని విచారం? అన్ని ఏర్పాట్లు చేయటానికి నేనున్నాను కదా. ముహూర్తం ఇంకా వారం రోజులున్నది. ఈ లోపల నేను వెళ్ళి నీకు ఒక కోట, రాజ్యము అన్నీ ఏర్పాటు చేసి వస్తాను అని మంత్రగాడి కూతురు ఆ రాత్రికి రాత్రే పక్షి రూపంలో ప్రయాణమై అక్కడికి 5 ఆమడ దూరాన కొండల మధ్య ఒక కోటకు వెళ్ళింది. చాలా కాలంగా ఆ కోటలో ఒక చీకటి రాక్షసి ఉంటున్నది. ఆ రాక్షసిలో ఉండే ప్రత్యేక గుణం ఏమంటే అది సూర్యకాంతి కొంచెం కూడా భరించలేదు. కానీ చీకటిలో దాని శక్తి అపారం. అది ఏనుగుల వంటి జంతువులను కూడా రాత్రివేళ చంపగలదు. అందుచేత ఆ రాక్షసి చీకటి పడగానే కోట నుంచి బయటకు వచ్చి ఆ చుట్టుపక్కల దొరికిన జంతువులను మనుషులను చంపి తిని తెల్లవారక మునుపే తన కోటకు తిరిగి వచ్చి పగలల్లా చీకటిలో నిద్రపోతుంది. మంత్రగాడి కూతురు మారు రూపంలో ఎన్నోసార్లు ఈ కోటకు వచ్చింది. చీకటి రాక్షసిని చూసింది. దాని రహస్యం తెలుసుకొని ఉన్నది. అందుచేత ఆమె అర్ధరాత్రి వేళ రాక్షసి ఉండే కోటను చేరి లోపల ప్రవేశించి కోట వాకిలి తలుపులకు రాక్షసి పెట్టే ఇనపగడియ పెట్టేసి రాక్షసి రాక కోసం ఎదురుచూడసాగింది. తూర్పు తెల్లవారే సమయాన రాక్షసి వచ్చి తలుపులు నెట్టింది. కాని అవి తెరుచుకోలేదు. తాను రాత్రి వేటకు పోయి ఉన్న సమయంలో ఎవరో వచ్చి లోపల ప్రవేశించారని తెలుసుకుని రాక్షసికి చాలా కోపం వచ్చింది. తన కోటలోకి ప్రవేశించటానికి ఎవరికి గుండెలున్నాయి? ఎవరు లోపల? తలుపు తీయి, లేకపోతే చంపేస్తా అని రాక్షసి పెడబొబ్బ పెట్టింది. నేనే అత్తా, చిట్టిగారేను అని మంత్రగాడి కూతురు లోపల నుంచి తొనకకుండా జవాబు చెప్పింది. ఆ జవాబు వినేసరికి రాక్షసికి మరింత మండిపోయింది. చిట్టిగారెకు నేనంటే అంత అలక్ష్యమా? తలుపు గడియ పెడతావా? వేగిరం గడియ తియ్యి అని రాక్షసి అరిచింది. ముందు నా కథ విను అత్తా, తలుపు తీస్తాను. నేనేమో మొదట పప్పును, నన్నేమో ముందు నానబెట్టారు, తర్వాత ఎండబెట్టారు, తర్వాత దంచారు, తర్వాత చెరిగారు అని మంత్రగాడి కూతురు దీర్ఘాలు తీస్తూ చిట్టిగారి కథ ప్రారంభించింది. రాక్షసి కోపం పట్టలేక తలుపులు గట్టిగా తన్నింది. కాని ఆ తలుపు ఆ రాక్షసి పెట్టినదే కావటం చేత కొంచెం కూడా కదలలేదు. నా కథ వినకుండా తలుపు తడితే నేను తీయను. నేనేమో మొదట పప్పును, నన్నేమో ముందు నానపెడతారు, తర్వాత ఎండపెట్టారు, తర్వాత దంచారు, తర్వాత చెరిగారు, తర్వాత తిరగట్లో పోసి విసిరి పిండి చేశారు, పిండిని తడిపి పెట్టారు, అందులో ఉప్పు వేశారు అంటూ మంత్రగాడి కూతురు మళ్లీ కథ ఎత్తుకున్నది. రాక్షసి తూర్పుకేసి చూస్తే అప్పటికే భల్లున తెల్లవారిపోయింది. ఇంక సూర్యుడు వచ్చేస్తాడు. లోపల ఉన్న చిట్టిగారే తలుపు తీయకుండా ఇలాగే బయట ఉంచితే తనకు చావు తప్పదు. అందుచేత చీకటి రాక్షసి పెడపొబ్బలతో లోపల ఉన్న మనిషిని భయపెట్టాలని చూసింది. తర్వాత బతిమాలింది. నా బుల్లి చిట్టిగారే, గడియ తీయి, నిన్నేమీ అనను, నీకు బోలెడంత బంగారం ఇస్తాను, మడులిస్తాను అన్నది రాక్షసి. రాక్షసి తన కథకు అడ్డం వచ్చినప్పుడల్లా మంత్రగాడి కూతురు, నా కథ పాడు చేస్తావా అత్తా? మళ్ళీ చెబుతా విను. మధ్యలో అడ్డు రాకుండా నన్ను కథ చెప్పనిస్తే నే గడియ తీస్తానుగా అంటూ మళ్లీ చిట్టిగారే కథ మొదలు పెట్టేది. ఇంతలో సూర్యోదయం కానే అయింది. ఎండ మీద పడటం ఆరంభం కాగానే చీకటి రాక్షసి మంచు దిబ్బలాగా కరిగిపోసాగింది. త్వరలోనే దాని శరీరమంతా నిస్సారమైంది. స్పృహ తప్పిపోయింది.
మూరెడు పొద్దెక్కేసరికి కోటద్వారం వెలపల చీకటి రాక్షసి చర్మం తప్ప ఇంకేమీ మిగలలేదు. మంత్రగాడి కూతురు పని సగం అయిపోయింది. ఆమె ఆ చుట్టుపట్ల ఉండే గ్రామాలకు వెళ్ళి అక్కడి జనంతో చీకటి రాక్షసి చచ్చిపోయింది. కోటలో ఇళ్లన్నీ మీరు మళ్ళీ ఆక్రమించుకోవచ్చు. ఈ కోటకు పిల్లిపాలెం అని పేరు పెట్టారు. త్వరలోనే మన మహారాణి గారు వచ్చి ఇక్కడ పెళ్లి సంబరం జరపబోతున్నారు అని సంబరంగా చెప్పింది. తర్వాత ఆమె వచ్చినట్టే తన స్నేహితురాలి దగ్గరకు తిరిగి వెళ్ళి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనం వెళ్ళటము, నీ పెళ్లి జరపటము తరువాయి. పిల్లిపాలెం పౌరులు పెళ్లి ఏర్పాట్లన్నీ ఇప్పుడే ప్రారంభించారు అని జరిగిన సంగతి అంతా ఆమెకు చెప్పింది. తర్వాత కట్టెలు కొట్టేవాడి కూతురు, ఆమెను పెళ్లాడే రాజకుమారుడు సపరివారంగా తరలివచ్చారు. మంత్రగాడి కూతురు దారి చూపింది. రాక్షసి కోటలోకి జనం ప్రవేశించి పెళ్లి ప్రయత్నాలు కూడా చేసేశారు. అక్కడ కట్టెలు కొట్టేవాడి కూతురికి రాజకుమారుడికి వైభవంగా పెళ్లి అయింది. తర్వాత రాజకుమారుడి తమ్ముడు మంత్రగాడి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అంతా సుఖంగా ఉన్నారు. కోటగిరి రాకుమారి రూపవతి పేరుకు తగ్గట్లుగా గొప్ప రూపవంతురాలు. 18 సంవత్సరాల వయసు వచ్చినా ఆమెలో ఇంకా చిలిపితనం పోలేదు. ఇందుకు తోడుగా ఆమెలో తెగింపు, తొందరపాటు పాలు ఎక్కువ. ఆమె కొండమీద దేవీ ఆలయానికి వెళుతున్నానని చెప్పి తన ఇష్టసఖి విమలతో దాపులనున్న అడవికి పోయి అక్కడ చెట్ల కింద సెలయేళ్ల పక్కన తిరుగుతుండేది. ఆ ఇద్దరూ అడవిలో తిరుగుతున్నప్పుడు కొండమీద పాతకాలపు కోట ఒకటి కనిపిస్తుండేది. రూపవతి ఆ కోటను విమలకు చూపుతూ ఏదో ఒకనాడు ఆ కొండ ఎక్కి కోట అంతా తిరిగి చూడాలి అంటూ ఉండేది. ఆ మాటలకు విమల భయపడిపోతూ, రాకుమారి, అలాంటి ఆలోచనలు మానుకో. పాడుబడిన కోటలను రాక్షసులు కాని మంత్రగాళ్లు కాని ఆక్రమించుకొని ఉంటారు అనేది. నీకన్నిటికీ భయమే. చూస్తుండు, నేను ఏదో ఒకరోజు ఒంటరిగానైనా వెళ్ళి ఆ కోటలో ఏమున్నదో తప్పకుండా చూసి వస్తాను అనేది రూపవతి. కుమార్తెకు త్వరగా వివాహం చేస్తే ఆమెలో మార్పు వస్తుందని భావించిన రాజదంపతులు రామగిరి యువరాజుతో రూపవతి వివాహం నిశ్చయం చేశారు. ఈ వివాహం రూపవతికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆమె ఈ సంగతి తల్లిదండ్రులకు చెప్పి తెలియకడుగుతాను, ఈ రాకుమారుడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అడిగింది. వాళ్ళు రూపవతి ప్రశ్నకు ఆశ్చర్యపోయి, ఈ రామగిరి యువరాజు రత్నసేనుడు గురుకులంలో విద్య పూర్తి చేశాడు. ఏదో ఒకనాడు రామగిరికి రాజవుతాడు అన్నారు. ఆ జవాబుకు రూపవతి ముఖం చిట్లించి, అందగాడు, విద్యావంతుడు, ఏదో ఒకనాడు సింహాసనం అధిష్ఠించని రాకుమారుడంటూ ఎవరూ ఉండరు. నేనడిగేది వాళ్లలో ఉన్న ప్రత్యేకత గురించి. నేనడిగే అర్థం పర్థం లేని 3 ప్రశ్నలకు అర్థవంతంగా జవాబు చెప్పగలవాడినో, నీళ్ల మీద నడవగలిగిన వాడినో, గాలిలో ఎగరగలిగిన వాడినో, ఇలా ఏదైనా ప్రత్యేకత ఉన్నవాడినే నేను పెళ్లాడతాను అన్నది. ఈ జవాబుకు రాజదంపతులు మరింతగా ఆశ్చర్యపోయి, నీకేమైనా గాలి సోకలేదు కదా, ఇది నీకు అన్ని విధాలా తగిన సంబంధం. యువరాజు రత్నసేనుడితోనే నీ పెళ్లి అన్నారు. ఇంతలో రత్నసేనుడు బంధుమిత్ర సపరివారంగా వచ్చి రాజభవనానికి దాపులనున్న విడిదిలో దిగాడు. అయితే పెళ్లి ఇంకా 2 రోజులుందనగా రూపవతి అంతఃపురంలో కనపడకుండా పోయింది. ఈ జరిగిన దానికి రాజదంపతులు దుఃఖించి కుమార్తె కోసం అంతటా వెతికించి చివరకు రాజభటులను ఆమె జాడ తెలుసుకునేందుకు రాజ్యం నలుమూలలా పంపారు. రూపవతి ప్రియసఖి అయిన విమల రాకుమారి పంతం కొద్దీ అజ్ఞాతంలోకి వెళ్ళిందని గ్రహించింది. ఆమె తప్పక ఎన్నాళ్లుగానో చూడాలనుకుంటున్న కొండమీద పాడుబడిన కోటకు వెళ్లి ఉంటుందని ఊహించింది. రాకుమారిని పెళ్లివేళకు సురక్షితంగా తీసుకురావటం తన కర్తవ్యంగా భావించి విమల ఎవరికీ చెప్పకుండా కోటకేసి బయలుదేరింది. ఆమె కొండమీదకి చేరేసరికి సాయంత్రం అయింది. కోట తలుపు మూసి ఉన్నది. దాని తలుపుకు ఉన్న రంధ్రం గుండా విమల లోపలికి చూసి ఆశ్చర్యంతో పాటు భయంతో కంపించిపోయింది. శిథిలావస్థలో ఉన్న కోట తలుపుకు చాలా సమీపంలో ఒక పెద్ద కొలను, దాని ఒడ్డున గాలాన్ని నీటిలో వేసి ఒక కురీపి కూర్చొని ఉన్నాడు. వాడి నడుము విలులా వంగిపోయి ఉన్నది. పిల్లిగెడ్డం, మిడిగుడ్లు, కారు నలుపు దేహం, ఒక చిరుగుల అంగీ ధరించి ఉన్నాడు. పక్కనే రాకుమారి రూపవతి కళ్ళనీళ్లతో కూర్చొని ఉన్నది. పిల్లిగడ్డం వాడు గాలం కర్రను నీటిలో నుంచి బయటకు లాగి ఝుళిపిస్తూ రూపవతితో,
ఓయ్ పిల్ల, నేను అట్టే మంచివాణ్ణి కాను, జాగ్రత్త. నన్ను పెళ్లాడ నిరాకరించిన వాళ్లను చేపలుగా మార్చి ఈ కొలలలో వేస్తుంటాను. వాళ్లే నా ఆహారం అన్నాడు. ఆ మాటలకు రూపవతి, రామగిరి యువరాజు భార్యను కావలసిన నేను అవివేకినై ఇక్కడికి వచ్చాను. నువ్వు మంత్రగాడివి, తల నెరిసిపోయి పళ్ళూడిన ముసలివాడివి. నిన్ను నేను పెళ్లాడటమా అన్నది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. పిల్లిగడ్డం మాంత్రికుడు కోపంగా రూపవతి కేసి చూసి, పొగరుగా మాట్లాడకు. కొలను పాలయ్యే లోపల నీకు 2 రోజుల గడువు ఇస్తున్నాను. అప్పటి వరకు ఈ మంచినీళ్లకుండే నీ లోకం అంటూ గాలం కర్రతో ఆమె తలను తాకాడు. మరుక్షణం రూపవతి చేపలా మారి నేలమీద ఎగిరెగిరి పడసాగింది. మంత్రగాడు వికటంగా నవ్వుతూ చేపను పక్కనే ఉన్న నీళ్లకుండలో వేసి మూత పెట్టేశాడు. ఆ సరికి చీకట్లు ముసురుకోవటంతో వాడు ఒక కాకడా వెలిగించాడు. ఇదంతా చూసిన విమల ఎక్కడిలేని తెగింపుతో కోట తలుపు తట్టింది. వెంటనే మంత్రగాడు తలుపు కేసి వస్తూ, ఏమా సాహసం, చీకటిపడి మనిషన్నవాడు ఈ ఛాయలకు రావడమేమిటి, తలుపు తట్టడమేమిటి అంటూ వచ్చి తలుపు తెరిచాడు. విమల భయపడుతూనే వాడితో, దూర ప్రయాణం చేస్తూ చీకటి వేళ ఇక్కడ చిక్కుకుపోయాను. నీ కోటలో ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తావా మామయ్య అన్నది. మంత్రగాడి వికార రూపం చూసి ముఖం చిట్లించని వారుండరు. అటువంటిది ఒక ఆడపిల్ల నోరారా మామయ్య అని పిలవడంతో వాడు పరమానందం చెంది, దానికేం భాగ్యం పిల్లా, చీకటి వేళలోనే కాదు పగటి వేళల్లో అయినా అందమైన ఆడపిల్లలకు ఈ కంచుకోటలో ఆశ్రయం దొరుకుతుంది, లోపలికిరా అన్నాడు. విమల లోపలికి వెళ్లగానే వాడు తలుపు మూసి, నీ అందం చూడటానికి ఈ ఒక కాగడా వెలుగు చాలదు, మరొక కాగడా వెలిగించుకొస్తాను అంటూ దూరంగా ఉన్న పాడుబట్ట గదులకేసి వెళ్లాడు. అదే అదునుగా విమల నీళ్లకుండ మీది మూత తీసింది. ఆమెను గుర్తించిన రూపవతి కుండలో ఎగిరెగిరి పడసాగింది. విమల రాకుమారితో, యువరాణి, నిన్ను రక్షించి తీసుకుపోవటానికి వచ్చాను, ఇక భయం లేదు అన్నది. అంతలో మంత్రగాడు రావటం చూసి ఆమె కుండ మీద మూత పెట్టేసి వాడు దగ్గరకు రాగానే, ఆహా, నీ కంచుకోట స్వర్గాన్ని గుర్తు చేస్తున్నది. ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉన్నావు, 70 ఏళ్ల క్రితం మరెంత అందంగా ఉండేవాడివో అన్నది. ఆ పొగడ్తతో మంత్రగాడు తబ్బిబ్బైపోతూ, నిజంగా 70 ఏళ్ల క్రితమే నువ్వు నన్ను చూసి ఉన్నట్టయితే మాటా పలుకు లేకుండా మూర్చపోయి ఉండేదానివి. ఏమైతేనే ఒకళ్ళకొకళ్ళం నచ్చాం, నన్ను పెళ్లాడి ఈ స్వర్గంలోనే ఉండిపో అన్నాడు. అలాగే చేయదలిచాను మామయ్య. సరే, ఇక్కడ దొంగల భయం లేదు కదా అన్నది విమల భయం నటిస్తూ. ఆ ప్రశ్నకు మంత్రగాడు కళ్ళెర్ర చేస్తూ, ఎంత మాట, ఇక్కడ దొంగల భయమా, తలచుకుంటే ఈ కోటను గగన మార్గాన నడిపించి వింధ్య పర్వతాల మీద పెట్టగలను, అంత అద్భుతమైనది నా మంత్రశక్తి అని ఒక క్షణం ఆగి, అయినా నీ దగ్గర ఏమణి మాణిక్యాలున్నవని దొంగల భయం అని అడిగాడు వికారంగా నవ్వుతూ. విమలవాడికి చప్పున తన వేలిన ఉన్న రవ్వల ఉంగరం చూపిస్తూ, మామయ్య, ఇది మామూలు రవ్వల ఉంగరం అనుకునేవు కాదు, ఎంతో మహిమగలది. ఆ మధ్య ఒక సిద్ధుడు ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తూ రాత్రివేళ దారి తప్పి పల్లెలోని మా ఇంటి పెరట్లో దిగాడు. ఆ రాత్రి ఆయనకు మా కుటుంబం ఆతిథ్యం ఇచ్చాం. తెల్లవారి ఆ సిద్ధుడు తన దారిన పోతూ ఈ ఉంగరాన్ని నాకు బహుకరించాడు అన్నది. సిద్ధప్రసాదితమా అంటూ పిల్లిగడ్డం మాంత్రికుడు ఆశ్చర్యపోయి, ఇంతకు ఈ ఉంగరంలో ఉన్న మహత్తేమిటి అన్నాడు. దీన్ని ఎదుట వాళ్లకు చూపిస్తూ వాళ్లను ఏం చేయమన్నా చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల మనస్సులు మార్చగల శక్తి ఉన్న ఉంగరం ఇది అన్నది విమల. ఆ మాటలు వింటూనే కాగడాల వెలుగులో మంత్రగాడి కళ్ళు మిలమిల మెరిశాయి. వాడు ఉంగరం కేసి ఆశగా చూస్తూ విమలతో, నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉన్నది. అది ఏ దేశానికో రాజు కావాలని కాదు, కనీసం రాజుగారి అల్లుడు కావాలని. ఈ నీళ్లకుండలో చేపగా ఒక రాకుమారి ఉన్నది. ఆమెను నీ ఉంగరం ప్రభావంతో నా భార్య అయ్యేందుకు ఒప్పించు అంటూ కుండను గాలంకర్రతో తాకాడు. ఆ మరుక్షణం రాకుమారి రూపవతి యథారూపంలో కుండలో నుంచి బయటకు వచ్చింది. విమల ఆమెకు కన్నుగీటి వేలి ఉంగరాన్ని చూపిస్తూ, ఆహా, ఏమందం, ఏం సొగసు, చూడగానే రాకుమారి అయి ఉంటావన్న నమ్మకం కలుగుతున్నది. ఈ నా మామ కోసం కొంచెం తిక్క కొద్దీ పైకలా వికృతంగా కనపడుతున్నాడు కాని అసలు సిసలైన అందగాడు, నీకన్ని విధాలా తగినవాడు, పెళ్లాడతావా అన్నది. తప్పకుండా పెళ్లాడతాను అన్నది రూపవతి. ఆ మాట వింటూనే మంత్రగాడు,
ఆహా, ఏం నా అదృష్టం అంటూ ఆనందం పట్టలేక ఎగిరి గంతేసి ముందుకు పడబోయి గాలంకర్ర సాయంతో తమాయించుకొని, కోడలి పిల్ల, ఆ ఉంగరం నాకిచ్చేయి, నన్ను అల్లుడుగా కాదు కూడదంటే ఉంగరం చూపి రాజు మామయ్య మనస్సు మార్చుతాను అంటూ చేయి సాచాడు. అదే అదునుగా విమల వాడి చెయ్యి పట్టుకుని బలంగా ముందుకు గుంజి వాడు బోర్లా పడుతున్న సమయంలో చేతిలోని మంత్రపు గాలం కర్రలాక్కొని వాడి తలమీద గట్టిగా మోదింది. అంతే, మంత్రగాడు చేపగా మారి ఎగిరెగిరి పడుతూ పోయి కొలనులో పడ్డాడు. అమ్మయ్యా, ఎంత తెలివిగా నన్ను కాపాడేవే విమల అంటూ రాకుమారి తన ఇష్టసఖిని కౌగిలించుకొని, ఇక రాచనగరకు పోదాం పదా, నీ పెళ్లికి నువ్వు కలలో కూడా ఊహించని గొప్ప బహుమానం ఇస్తాను అన్నది. వాళ్లు తిరిగి రాజభవనం చేరుకునేసరికి తెల్లవారిపోయింది. క్షేమంగా తిరిగి వచ్చిన కుమార్తెను చూసి రాజదంపతులు ఎంతగానో సంతోషించారు. ఆ సమయంలో అక్కడ పెళ్లి కుమారుడు రత్నసేనుడు కూడా ఉన్నాడు. రూపవతి జరిగినదంతా వాళ్లకు చెప్పి, ఏదో ఒక ప్రత్యేకత ఉన్నవాడినే పెళ్లాడాలన్న వెర్రిమొర్రి ఆలోచనలతో నేను బాధపడి మీ అందరికీ బాధ కలిగించాను. ఇప్పుడు మీరు నిర్ణయించుకున్న రాకుమారుణ్ణి వివాహమాడటానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు అన్నది. దానికి రాజదంపతులు ఏదో అనబోయేంతలో అప్పటి వరకు విమల కోసం కన్నార్పకుండా చూస్తున్న యువరాజు రత్నసేనుడు, క్షమించు యువరాణి, మీకు అభ్యంతరం లేకపోయినా నాకున్నది. పిల్లిగెడ్డ మంత్రగాడి మాయలో చిక్కుకున్న మిమ్మల్ని ఎంతో తెలివితేటలతో సాహసంతో విముక్తిరాలిని చేసిన మీ ప్రియసఖి విమలలో నాకు ఎనలేని ప్రత్యేకత కనిపిస్తున్నది. ఆమెను నేను వివాహమాడదలిచాను అన్నాడు. ఇది విని విమలకు నోట మాట రాలేదు. ఆమె సిగ్గుతో తలవంచుకున్నది. రూపవతి ఒక క్షణం నివ్వెరపడి తర్వాత చిరునవ్వుతో విమల భుజం మీద చెయ్యి వేసి, అవును విమల, నా మాట నేను నిలుపుకున్నాను. నీ పెళ్లికి గొప్ప బహుమానం ఇస్తానన్నాను కదా, ఇది నువ్వు కలలో కూడా ఊహించని బహుమానం అన్నది. తర్వాత రాజదంపతుల ఆధ్వర్యంలో విమల యువరాజు రత్నసేనుడి వివాహం వైభవంగా జరిగింది. వ్యర్థవరాలు. ఒక గ్రామంలో అడవికి సమీపంగా ఒక కట్టెలు కొట్టేవాడు భార్యతో సహా ఒక గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు. కావటానికి పేదవాళ్లైనా ఇద్దరూ కష్టం చేసి జీవించినా వాళ్లకు రోజులు సుఖంగానే జరుగుతూ ఉండేవి. అయితే వాళ్ల గుడిసెకు సమీపంలోనే కొందరు సంపన్నులు ఇల్లు కట్టారు. వాళ్ళు తమకన్నా సుఖంగా బతకటం చూసినాక ఈ దంపతులకు కొంచెం కన్నుకుట్టింది. ఒకనాడు రాత్రి గుడిసెలో కూర్చొని భార్యాభర్తలు ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు. కొందరు పెట్టి పుడతారు, మనక్కూడా ఇంత డబ్బుంటే చక్కగా కావలసిందల్లా కొనుక్కొని ఎంత హాయిగా ఉండేవాళ్ళం అన్నది భార్య విచారంగా. నన్నడిగితే ఈ భాగ్యవంతులకు సుఖపడటం తెలీదు. నాకే అంత డబ్బుంటే ఎంత సుఖపడేవాణ్ణో అన్నాడు కట్టెలు కొట్టేవాడు. వెనకటి రోజుల్లో దేవతలు కనపడి కోరిన వరాలిచ్చేవాళ్లట. ఎవరైనా దేవత వచ్చి మనని వరాలు కోరుకోమంటే ఎంత బాగుండును అన్నది భార్య. ఆ మాట ఇంకా పూర్తి కాకముందే ఆ గుడిసెలో అకస్మాత్తుగా ఒక స్త్రీ ప్రత్యక్షమైంది. ఆమెను చూడగానే దేవత అని, మామూలు మనిషి కాదని తెలిసిపోతున్నది. నేను దేవతను, వరాల కోసం మీరు తహతహలాడుతున్నారు కనుక మీకు 3 వరాలిస్తాను. ఆ పైన మీరు కోరవద్దు, వాటితో తృప్తిపడండి అని ఆ దేవత అంతర్ధానమైంది. ఈ సంఘటనకు నిర్ఘాంతపోయిన ఆ పేద దంపతులు దేనికోసం కోరుకోవాలో ఒకంతటా నిర్ణయించుకోలేక తికమక పడ్డారు. నన్నడిగితే మనం కూడా ధనవంతులమై గొప్పవాళ్లలాగా ఉండాలని కోరుకోవటం చాలా మంచిదంటాను అన్నది భార్య ఎంతో ఉత్సాహంగా. నీ మొహం, డబ్బున్నంత మాత్రాన రోగాలు రొస్టులు రావా? దొంగలు పడి చావకొట్టరా? అందువల్ల ఆరోగ్యము దీర్ఘాయుష్షు ఉంటే చాలా నయం అన్నాడు భర్త. చిరకాలం బతికి ఏం లాభం? బేదరికంతో మరింత కాలం తీసుకోవటానికా అన్నది భార్య కోపంగా. అదీ నిజమే, మరి తొందరపడవద్దు, ఆలోచించి మరీ కోరుకుందాం వరాలు అన్నాడు భర్త. భార్య వంట చేయటానికి నిప్పు రాజేస్తూ, ఈ పూట కూరకు చేపలుంటే ఎంత బాగుండేది అన్నది. ఆమె అలా అనటమే తడవుగా పైనుంచి కొన్ని చేపలు ఆమె ముందు పడ్డాయి. 3 వరాలలో ఒకటి తీరిందని గ్రహించి భర్త, ఎంత పని చేశావే పాపిష్టిదానా, వెదవ కోరిక కోరితివే, ఇంతకన్నా ఈ చేపలన్నీ నీ మెళ్ళో హారంగా పడాలని కోరుకోపోయావు, బాగుండేది అన్నాడు మండిపడుతూ. మరుక్షణంలో ఆ చేపలన్నీ ఒక హారంగా ఏర్పడి భార్య మెడను అలంకరించాయి. నువ్వు చేసిన నిర్వాకం మాత్రం ఏమిటి? నేనొక వరం పాడు చేస్తే నువ్వు మరొకటి పాడు చేశావు.
అంటూ ఆమె ఆ చేపల హారాన్ని తన మెడలో నుంచి తీయటానికి ప్రయత్నించింది. కాని ఆ చేపల హారం ఆమె ఒంటికి అంటుకుపోయి ఊడిరాలేదు. భర్త కూడా దాన్ని తీయలేకపోయాడు. చీచీ, చేపల కూర వండుకు తినడానికైనా కూడా లేకుండా చేశావు. ఇది ఊడి రాకపోతే నేను ఉరిపోసుకు చస్తాను. వరాలు లేకపోతే పేడా పోయింది. ఈ అవమానం భరించలేను అన్నది భార్య. చేసేది లేక కట్టెలు కొట్టేవాడు తన భార్య మెడలోని హారం ఊడి రావాలని కోరుకున్నాడు. వెంటనే చేపల హారం ఊడి వచ్చింది. భార్యాభర్తల మూర్ఖత్వం వల్ల మూడో వరం కూడా వ్యర్థమైపోయింది. దేవుడి పళ్ళెం. కృష్ణానదీ తీరాన ఒక గ్రామంలో సౌభాగ్యమ్మ అనే ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు 80 ఏళ్లు. ఆమె కడుపున పుట్టిన కొడుకులిద్దరూ అర్ధాయుష్షు రాగానే చనిపోయారు. కూతుళ్ళు కాపురాలకు వెళ్ళిపోయారు. ఆమె చాలామంది మనవరాళ్లను కూడా ఎత్తుకున్నది. కాని ఆమెకు మనవడు గోపన్న ఒక్కడే. వీణ్ణి పెంచి పెద్ద చేయటానికి నేను బతికి ఉన్నాను అని ఆవిడ అనేది. వాణ్ణి ఆవిడ చాలా కష్టపడి పెంచింది. గోపన్న చూడముచ్చటైన యువకుడుగా తయారయ్యాడు. వాడు అందంగా ఉండటమే కాక బలిష్టంగా ఉండేవాడు. వాడు చాలా మంచివాడు. వాడి హృదయంలో ఏ కోశాన ఒక్క కుళ్ళు బుద్ధి లేదు. వాడికి గల ఆస్తి యావత్తు ఒక ఎద్దుల బండి మాత్రమే. వాడా బండిని కిరాయికి తోలుకొని ఆ వచ్చిన డబ్బుతో తనను తన చెల్లెను పోషించుకుంటూ తన నాయనమ్మను సుఖపెట్టసాగాడు. వ్యవసాయ తరుణం కానప్పుడు కూడా అతని బండికి పని ఉండేది. ఆ ఊరు కుమ్మరలకు ప్రసిద్ధి. వాళ్లు చేసిన కుండలు, కూజాలు, పాత్రలు బస్తీకి చేరవేయటానికి గోపన్న బండి ఉపయోగపడేది. గోపన్న ఇంటి గోడకు ఒక సంచి వెళ్లాడుతుండేది. ఆ సంచిలో దేవుడి పళ్ళెం ఉందని, అది అన్ని కష్టాలన్నూ పారదోలి మేలు కలిగిస్తుందని, దాన్ని చేతితో అంటను కూడా అంటరాదని, అది తాను కాపరానికి వచ్చే నాటికి ఎన్నో తరాలుగా ఆ ఇంట్లో ఉంటున్నదని నాయనమ్మ గోపన్నతో చెప్పేది. గోపన్నకు 18 నిండిన కొద్ది రోజులకు నాయనమ్మ అకస్మాత్తుగా పక్షవాతం వచ్చి పడిపోయింది. ఆవిడ గోపన్నను దగ్గరకు పిలిచి, నాయనా, దేవుడి పళ్ళెం జాగ్రత్త, దాని జోలికి పోనని మాట ఇయ్యి అన్నది. గోపన్న ఆమె కోరినట్టుగా మాట ఇచ్చాడు. దేవుడి అనుమతి అయితే తప్ప దాన్ని అమ్మవద్దు, ఇల్లు దాటి పోనీవద్దు. గోపన్న జవాబు చెప్పేలోగా నాయనమ్మ ప్రాణాలు విడిచింది. ఆ రాత్రంతా గోపన్న నాయనమ్మ కోసం ఏడ్చాడు. ఆవిడ తప్ప మరొక తల్లిని వాడెరగడు. పోయిన వారి కోసం రోజుల తరబడి ఏడవటం సంపన్నులకు జరుగుతుంది, కాని పేదవాళ్లకు జరగదు. గోపన్న మరునాడే మళ్లీ బండి కట్టాడు. ఎందుకంటే తాను ఏ రోజు సంపాదించకపోతే ఆ రోజు నలుగురు ప్రాణాలకు పస్తే. నాయనమ్మ పోయాక వాడికి లోకం చిన్నబోయినట్టయింది. కిరాయికి బండిని తోలుకుపోయి ఇంటికి తిరిగి వచ్చి బండి విప్పగానే ఒక మూల చేరి తన కుక్కను కావలించుకుని నాయనమ్మ కోసం ఏడిచేవాడు. నాయనమ్మ చనిపోయాక ఇంటి పెత్తనం ఆడపిల్లలదయింది. వాళ్లను అదుపులో ఉంచటానికి నాయనమ్మ లేదు. వాళ్లు ఇంటి పని అంతా నిర్లక్ష్యంగా చేయసాగారు. పిచ్చి పిచ్చి పూసల పేర్లు కొని అవి వేసుకొని కులకసాగారు. గోపన్న, ఈడు వచ్చిన వాడవు గదా, ఎవతినన్నా పనిమంతురాలిని పెళ్లాడి ఇల్లు చక్కబరుచుకో. చిన్నపిల్లలు, నీ చెల్లెళ్ళు ఇల్లు నిర్వహించలేరు అని గోపన్నకు ఇరుగు పొరుగు వాళ్లు సలహా ఇచ్చారు. మా చెల్లెళ్ళందరికీ పెళ్లి కానివ్వండి, నా పెళ్లికేం తొందర అనేవాడు గోపన్న. నిజానికి గోపన్న తనకు కావలసిన పిల్లను అదివరకే చూసిపెట్టుకున్నాడు. అయితే ఆ పిల్లను అతను చేసుకునే అవకాశం ఏమాత్రం లేదు. ఆమె కుమ్మర్లు. పెద్ద అయిన శివన్న కూతురు పార్వతి. శివన్నకు గోపన్న తరచూ బండి కట్టేవాడు. అందుచేత పార్వతి బాగా ఎరిగిన పిల్లే. ఇద్దరికీ మధ్య మాట్లాడుకునే చనువు లేదు. కాని గోపన్నను చూసినప్పుడల్లా పార్వతి ఎంతో స్నేహంగా నవ్వేది. అతనితో మాట్లాడాలన్న కోరిక కూడా కనబరిచేది. తన స్థితి తక్కువ అని గుర్తించి గోపన్నే ఆమెకు పెడపెడగా ఉండేవాడు. అకస్మాత్తుగా గోపన్న స్థితి మరింత దిగజారిపోయింది. అతని ఎడ్లలో ఒకటి చచ్చిపోయింది, రెండవది కాలు విరుచుకున్నది. గోపన్నకు తన 2 కాళ్ళు విరిగినంత పని అయింది. ఊళ్ళో వాళ్లు కొద్దిపాటి సహాయం చేశారు. కాని నిజంగా అతన్ని తన కాళ్లమీద నిలబెట్టగల వాళ్లు చూస్తూ ఊరుకున్నారు. కుమ్మర్ల పెద్ద శివన్న గోపన్న చేత అన్ని ఏళ్లుగా పనిచేయించుకుని కూడా చిన్న మెత్తు సహాయం చేయలేదు. గోపన్న ఇంట్లో పొయ్యి రాజని స్థితి కూడా ఏర్పడింది.
ఒకనాటి ఉదయం గోపన్న ఏమి చేయటానికి తోచక ఇంట్లో కూర్చుని ఉండగా ఎవరో వ్యాపారస్తుడు వచ్చి, అబ్బాయి, మీ ఇంట్లో ఒక పాత పళ్ళెం ఉన్నదట, చూడవచ్చునా అని అడిగాడు. గోపన్న గోడకు వేళ్లాడే సంచి చూపాడు. పెద్ద మనిషి ఆ సంచిని తీయబోయేసరికి, గోపన్న దాన్ని ముట్టకండి, మేము తాకను కూడా తాకం అన్నాడు. వ్యాపారి ఆశ్చర్యంతో, తాకకపోవటమేమిటి, దాన్ని నేను 5 రూపాయలకు కొనుక్కుందామని ఇంత దూరం వచ్చాను అన్నాడు. అది అమ్మేది కాదు అన్నాడు గోపన్న తాపీగా. గోడకు వేళ్లాడి ఏమి ఉద్ధరిస్తుంది, ఆఖరి మాట 10 రూపాయలిస్తాను, నష్టమైతే అయింది అన్నాడు వ్యాపారి. గోపన్న ఒప్పుకోలేదు. వ్యాపారి వదిలిపెట్టలేదు. 50 రూపాయల దాకా ఆశపెట్టాడు. గోపన్నకు శరీరమంతా గగురు పొడిచింది. ఆ డబ్బుతో ఇంకొక ఎద్దును కొని బండి తోలుకోవచ్చు. అయినా నాయనమ్మ చెప్పిన మాటలు తలుచుకొని గోపన్న దేవుడి పళ్ళాన్ని అమ్మ నిరాకరించాడు. రుసరుసలాడుతూ వ్యాపారి వెళ్ళిపోయాడు. గోపన్న ఇంట ఆ దేవుడి పళ్ళం రుద్రమదేవి కాలం నాటిది. అది మేలిమి బంగారంతో చేసినది. ఓరుగల్లును తురకలు ముట్టడించిన కాలంలో ఆ పళ్ళం అనేక చేతులు మారి గోపన్న తాత ముత్తాతల ఇల్లు చేరింది. వారు దానిని కాకతీయ రాజుల ఆస్తిగా భావించి ఎంతో భక్తితో మీదుగట్టి ఉంచారు. ఈ సంగతి ఎలాగో పుకారు రూపంలో బస్తీదాకా వచ్చింది. ఆ పుకారు విని ఒక వ్యాపారస్తుడు గోపన్నకు బేరం పెట్టాడు. కాని గోపన్న బేరం పడనివ్వలేదు. ఆ వ్యాపారస్తుడు వచ్చి వెళ్ళినాక అలాంటి వారే అప్పుడప్పుడు గోపన్న ఇంటికి వచ్చి దేవుడు పళ్ళెం కొంటామని అడగసాగారు. గోపన్న బళ్ళు బాడుగా తీసుకుని వాటిని తోలి చాలీ డబ్బుతో ఒక పూట తింటే ఇంకొక పూట మాడుతున్నాడు. అయినా అతడు దేవుడి పళ్ళెం అమ్మటానికి మాత్రం ఎంతమాత్రం ఒప్పుకోలేదు. ఈలోపుగా అతనికి పార్వతి దాదాపు రోజూ కనిపిస్తూనే ఉన్నది. ఆమె గోపన్న పెంపుడు కుక్కతో సహవాసం చేసింది. అది పార్వతీని చూసినప్పుడల్లా ఆమె వద్దకు పరిగెత్తి తోక ఆడించేది. పార్వతి ఆ కుక్కను ముద్దు చేసేది. పార్వతీకి ఒక గొప్ప ఇంటి మనువు కుదిరినట్టు ఊళ్ళో చెప్పుకోసాగారు. ఈ సంగతి వెనకాన్నే గోపన్నలో మిగిలి ఉన్న కాస్త ఉత్సాహము ఇంకిపోయినట్టయింది. పార్వతీని నేను పెళ్లాడకపోయాక ఎవరు పెళ్లాడితేనే అని అతను తన మనసును సమాధానపరుచుకోవటానికి ప్రయత్నించాడు. ఎందుకంటే గోపన్న రోజల్లా శ్రమపడినా తాను తన చెల్లెళ్ళు 2 పూటలా కడుపు నిండా గంజి అయినా తాగలేని స్థితిలో ఉన్నారు. శివన్నను చూడబోతే ఆయన వ్యవహారం 3 పువ్వులు 6 కాయల్లాగా ఉన్నది. బస్తీలో ఉండే వ్యాపారస్తులు కూడా ఆయన అప్పులు పెట్టి మంచి వడ్డీ సంపాదిస్తాడని చెప్పుకునేవారు. ఆ ఏడు పంటలు బాగా పండాయి. పొలాలు ధాన్యలక్ష్మితో కళకళలాడాయి. కాని గోపన్న ఇంటి పరిస్థితి కరువు పరిస్థితిగానే ఉంది. నాయనమ్మ చావుతో ఇంటికి అరిష్టం చుట్టుకున్నది. అన్ని కష్టాలకు తోడుగా గోపన్న పెద్ద చెల్లెలు జబ్బుపడి మంచాన తీసుకున్నది. గోపన్న ఇంటి పని కూడా చూడవలసి వచ్చింది. ఈ కష్టాలను దేవుడి పళ్ళెం ఎందుకు నివారించలేదో అనుకున్నాడు గోపన్న. ఒకనాడు శివన్న గోపన్నను బండి కట్టుకు రమ్మన్నాడు. అతను ఆ రోజు బస్తీకి చాలా మట్టి పాత్రలు చేర్చవలసి ఉంది. ఆ పనితో పాటు గోపన్నకు ఇంకొక పని కూడా తగిలింది. శివన్న గోపన్న చేతికి 1 రూపాయల సంచి ఇచ్చి, ఈ డబ్బును బస్తీలో ఫలానే వర్తకుడికి ఇచ్చి సొమ్ము ముట్టినట్టు అతడి దగ్గర నుంచి రసీదు పట్టుకురా, నువ్వు నమ్మకస్తుడివి కనుక ఈ పని నీకే అప్పగిస్తున్నాను అన్నాడు. తనపై శివన్నకు ఈపాటి నమ్మకం ఉన్నందుకు గోపన్న చాలా సంతోషించి బండి నిండా కుండలు పేర్చుకుని తన కుక్కతో సహా బస్తీకి బయలుదేరాడు. అతను కుండలివ్వవలసిన వారికి కుండలు ఇచ్చేసి బండి తోలుకొని వర్తకుడి ఇంటికి వెళ్లేసరికి మధ్యాహ్నమైంది. గోపన్న బండి నుంచి ఎద్దులను విప్పి వాటికి తన కుక్కను కాపలా పెట్టి వర్తకుడి ఇంటి లోపలికి వెళ్లాడు. వర్తకుడు ఆ పని ఈ పని చూసుకున్నందువలన డబ్బు తీసుకుని రసీదివ్వటం ఆలస్యమైంది. గోపన్న మళ్లీ బయటకు వచ్చి చూసేసరికి కుక్క లేదు. బండి ఎద్దులు కూడా లేవు. వీధిలో కుక్కలను పట్టుకుపోతారు. ఈ బస్తీ సంగతి నీకు తెలియదా అని వీధిలో వాళ్లు చెప్పారు. గోపన్నకు మిన్ను విరిగి మీద పడ్డట్టయింది. నా బండి ఎద్దులు ఏమయ్యాయి అని అతను అడిగాడు. ఇంతకు మునుపే ఎవరో పట్టుకుపోయారు అని వీధిలో వాళ్లు అన్నారు. గోపన్నకు బండి ఎద్దుల కన్నా కుక్క పోవటమే చాలా బాధ కలిగించింది. దాన్ని ఎక్కడికి తీసుకుపోయారో తెలుసుకొని అక్కడికి పరిగెత్తాడు. అది ఒక కచేరీ. అక్కడ వాళ్లను గోపన్న బతిమాలుకుంటూ తన కుక్కను తనకు తిరిగి ఇమ్మన్నాడు. అది నీ కుక్క
రూపాయలు చెల్లించి దాన్ని తీసుకుపో. కుక్కను విడిపించటానికి 2 రూపాయలు, పట్టుకున్నవాణ్ణి అది కరిచినందుకు 3 రూపాయలు జరిమానా అన్నారు అధికారులు. వేసవి ఎండనెత్తి మార్చుతున్నది. గోపన్న పొద్దున లేచి పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. అయినా అతను తన గ్రామానికి పరిగెత్తుకు వెళ్లి శివన్న ఇల్లు చేరి, శివన్న బాబు, మీరే రక్షించాలి అని ఆర్తనాదం చేశాడు. గోపన్న డబ్బు సంచి పారేసి ఉంటాడని శివన్న కంగారుపడి గోపన్నను తిట్టసాగాడు. గోపన్న ఇచ్చిన రసీదు చూశాక ఆయనకు మనస్సు కుదుటపడింది. చవట వెధవ, ఏమీ లేని దానికి ఊరికినే కంగారు పెట్టావెందుకు అన్నాడు శివన్న కోపంగా. బాబూ, నా కుక్కను పట్టుకున్నారు, 5 రూపాయలు ఇప్పించండి. సాయంకాలంలోగా సొమ్ము చెల్లించకపోతే ఈ రాత్రికి నా కుక్క నిష్కారణంగా చచ్చిపోతుంది. మీ రుణం ఏదో విధంగా తీర్చుకుంటాను అని గోపన్న కళ్ళనీళ్ల పర్యంతమై బతిమాలాడు. నీ వెధవ కుక్క కోసం పారేయటానికి నా దగ్గర డబ్బు లేదు. అది కాకపోతే ఇంకో కుక్కను పెంచుకో అన్నాడు శివన్న. గోపన్న తూలుతూ బయటకు వచ్చాడు. వాడికి భగవంతుడిలో ఉన్న అపారమైన విశ్వాసం ఎగిరిపోసాగింది. అతనికి దేవుడి పెళ్ళం అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది. దేవుడు అనుమతిస్తే ఆ పెళ్ళం అమ్మమని నాయనమ్మ చెప్పింది. దేవుడు తప్పక అనుమతిస్తాడు. ఇటువంటి సమయంలో ఆదుకోవటానికి కాకపోతే ఆ పళ్ళెం దేనికి? అతనికి దేవుడిలో నమ్మకం తిరిగి వచ్చింది. తాను ఇంటికి వెళ్లటము, గోడమీది నుంచి దేవుడి పళ్ళెం దించటము, దాన్ని పట్టుకుని తిరిగి నగరానికి వెళ్లటము, అక్కడ వ్యాపారి దగ్గరకు వెళ్లి ఇదిగో దేవుడి పళ్ళెం, 50 రూపాయలు ఇవ్వండి అని అడగటము గోపన్నకు కలలో విషయాలలాగా ఉన్నాయి. అతని చేతిలోని దేవుడి పళ్ళాన్ని వ్యాపారస్తుడు తీసుకునే లోపల అక్కడ ఉన్న మరొక పెద్ద మనిషి దాన్ని తీసుకొని, దీని ఖరీదు 50 రూపాయలేమిటి, ఇంకా చాలా ఉంటుందే అన్నాడు. 50 రూపాయలు చాలు, ఇవ్వండి అన్నాడు గోపన్న. ఆ పెద్ద మనిషి 50 రూపాయలు ఎంచి ఇచ్చాడు. గోపన్న తూలుతూ వెళ్లి 5 రూపాయలు తీసి అధికారులకిచ్చి తన కుక్కను విడిపించుకున్నాడు. ఆ కుక్కను కౌగిలించుకుంటూ ఉండగానే అతనికి స్పృహ తప్పిపోయింది. గోపన్నకు మళ్లీ స్పృహ తెలిసేసరికి అతను తన ఇంట్లో ఉన్నాడు. మరి కాసేపటికల్లా తన దగ్గర పళ్ళెం తీసుకున్న పెద్ద మనిషి అక్కడికి వచ్చాడు. ఆయన గోపన్నతో, ఈ పళ్ళాన్ని నువ్వు అవసరం వచ్చి అమ్మావా నాయనా అని అడిగాడు. అవునండి అన్నాడు గోపన్న. దీని ఖరీదెంతో నీకు తెలియదా అన్నాడు పెద్ద మనిషి. దాని ఖరీదు సంగతి నాకేం తెలియదు అన్నాడు గోపన్న. ఇది చరిత్ర ప్రసిద్ధిగల పళ్ళెం. దీని ఖరీదు కనీసం 1500 రూపాయలుంటుంది. ఇదిగో మిగిలిన సొమ్ము అంటూ ఆ పెద్ద మనిషి రూపాయల సంచి తీసి గోపన్న ముందు పెట్టాడు. ఆ రోజు నుంచి గోపన్న అదృష్టం తిరిగింది. అతను ఆ గ్రామంలో ఒక ధనికుడైనాడు. పొలాలు కొనుక్కొని మంచి ఇల్లు కట్టుకున్నాడు. పార్వతి గోపన్నను తప్ప ఇంకెవరినీ పెళ్లాడనని తన తండ్రితో అన్నప్పుడు ఆయన అభ్యంతరం చెప్పలేదు. ఇద్దరికీ పెళ్ళయ్యి ఊరేగింపు జరిగినప్పుడు గోపన్న కుక్క ఊరేగింపుతో పాటు గర్వంగా ముందుకు నడిచింది. అవంతి రాజ్యంలో వినోదుడు అనేవాడు రాజుగారి కొలువులో చిన్న ఉద్యోగంలో చేరాడు. అతని తండ్రి రాజుగారి కొలువులో ఉద్యోగం చేస్తూ మరణించటం వల్ల వినోదుడికి ఆ ఉద్యోగం దొరికింది. చాలా కాలం అతను పెళ్లి చేసుకోలేదు. కారణం, తాను పెద్ద ఉద్యోగంలో ఉండి తన కాబోయే భార్య దృష్టిలో ఘరానా మనిషిగా కనిపించాలని అతని ఉద్దేశం. అయితే తల్లి పోరగా వినోదుడు పెళ్లికి ఒప్పుకున్నాడు. ఒక పేద రైతు కూతురు చంద్ర అతని భార్య అయ్యింది. ఆమె అందంలోనే కాక గుణంలో కూడా గొప్పది. పేద కుటుంబం నుంచి వచ్చిందేమో. ఆమెకు పొదుపు, ఇతరులకు మర్యాద చూపటం చక్కగా తెలుసు. ఆమె భర్త దగ్గర, అత్తగారి దగ్గర అణుకువగా మసులుకునేది. కానీ భార్య దగ్గర గొప్పలకు పోయి వినోదుడు ధారాళంగా డబ్బు ఖర్చు పెడుతూ వచ్చాడు. భార్యను మెప్పించుతున్నాననుకుని లేనిపోని గొప్పలకు పోయి అతను అప్పుల పాలయ్యాడు. చంద్రకు తన భర్త సంపాదన ఎంతో తెలుసు. కానీ అతను సంపన్నుడు కాదన్న సంగతి జ్ఞాపకం చేయకుండా ఆమె అనవసరపు ఖర్చులు తగ్గించమని భర్తను కోరేది. పొదుపుగా ఉండటం అవమానంగా భావించి వినోదుడు, అంత పీనాసిగా బతకవలసిన కర్మ మనకేం పట్టింది, మన హోదాకు తగ్గట్టు ఉండవద్దా అని భార్యతో అనేవాడు. అయినా అతన్ని అప్పులు బాధిస్తూ ఉండటం వల్ల ఇంకా మంచి ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించాడు.
కానీ ఆ ప్రయత్నాలేవీ కలిసి రాలేదు. ఇలా ఉండగా వినోదుడి మేనమామ తన చెల్లిని మేనల్లుణ్ణి చూడవచ్చాడు. ఆయన రాచకొలువులో పెద్ద ఉద్యోగి. ఆయన తలచుకుంటే తనకు మంచి ఉద్యోగం ఇప్పించగలడన్న ఆశతో వినోదుడు ఆయనకు తన గూడు చెప్పుకున్నాడు. వినోదుడి మాటలు విని మేనమామ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వినోదుడి ఉద్యోగం చచ్చుదేమీ కాదు, అతని అర్హతలకు మించినదే. అంతేకాక వినోదుడి రాబడి కుటుంబ ఖర్చులకు హాయిగా సరిపోతుంది. కావాలంటే అందులో కొంత వెనక వేసుకోవచ్చు కూడా. అంతేకాదు, ఆ ఉద్యోగంలో సమర్థత చూపితే మంచి భవిష్యత్తు ఉన్నది. ఇది తెలిసిన మేనమామ వినోదుడి అవివేకానికి జాలిపడ్డాడు. చూడు వినోదా, ముందు నీ ఉద్యోగం మీద గురి, గౌరవం ఉండాలి. అప్పుడే ఆ ఉద్యోగంలో నువ్వు రాణించగలుగుతావు. పై అధికారులు నీ ప్రతిభ గుర్తించినట్టయితే నీకు మేలు కలుగుతుంది. ముందు ఈ జీతంతో తృప్తి పడటం నేర్చుకో అన్నాడు మేనమామ. వినోదుడికి ఈ మాటలు రుచించలేదు. తనకు సహాయం చేయకుండా తప్పించుకోవటానికి తన మేనమామ ఇదంతా చెబుతున్నాడని అతడు అపోహపడ్డాడు. ఈ సంగతి మేనమామ పసిగట్టాడు. నువ్వు ఎలాంటి ఉద్యోగం చేయాలనుకుంటున్నావు అని ఆయన వినోదుణ్ణి అడిగాడు. కోశాధికారి పదవి కానీ మండలాధికారి పదవి కానీ అయితే హోదాకు హోదా, ఆదాయానికి ఆదాయం బాగా ఉంటాయి అన్నాడతను. మేనల్లుడి గుంతెమ్మ కోరికలు చూసి మేనమామకు నవ్వు, కోపం కూడా కలిగాయి. సరే, రేపు నాతోరా, కోశాధికారి నాకు తెలుసు, అతని ద్వారా ప్రయత్నం చేద్దాం అన్నాడు ఆయన. వినోదుడు మర్నాడు తన మేనమామ వెంట రాజధానికి బయలుదేరాడు. ఇద్దరూ కలిసి కోశాధికారి దగ్గరికి వెళ్లారు. కోశాధికారితో ఏకాంతంగా మాట్లాడిన తర్వాత మేనమామ వినోదుణ్ణి ఆయనకు పరిచయం చేశాడు. కోశాధికారి వినోదుణ్ణి నకసిక పర్యంతము పరీక్షించి తల పంకించి అతను చేస్తున్న ఉద్యోగం గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆయన వినోదుడితో, నీ ఆశయం మంచిదే, కాదనను. అయితే ఈ కోశాధికారి పదవి నువ్వు అనుకున్నంత సుఖమైనదేమీ కాదు. కత్తిమీద సాము లాంటిది, ధనాగారంతో పని. ఏమాత్రం తేడా పాడాలొచ్చినా రాజదండన తప్పదు. ఈ పదవి నిర్వహించటానికి తెలివితేటలే కాదు, గుండె ధైర్యము, అనుభవము కూడా కావాలి అన్నాడు. వినోదుడికి ఈ మాటలు ఏమాత్రం రుచించలేదు. కోశాధికారి ఇంకా ఇలా అన్నాడు. నన్నీ కోశాధికారి పదవి అకస్మాత్తుగా వరించలేదు. ఈ పదవిలోకి రాకముందు నేను దివాణంలో గంటలు కొట్టాను. తర్వాత ద్వారపాలకుడిగా పనిచేశాను. ఆ తర్వాత కోట కాపలాదారుల్లో ఒకడుగా ఉన్నాను. అటు తర్వాత కోశాగార రక్షకుడిని అయ్యాను. రాజుగారు నన్ను ఎన్నోసార్లు అగ్ని పరీక్షలకు గురిచేసి అన్నిటికీ తట్టుకున్నాక ఈ కోశాగార పదవి అనుగ్రహించారు. ఎన్నో మెట్లు ఎక్కకుండా పై అంతస్తుకు ఎగరగలమా? వినోదుడికి ఇదంతా అధిక ప్రసంగంగా తోచింది. అతని ముఖ కవళికలు మేనమామ గమనిస్తూనే ఉన్నాడు. ఇద్దరూ కోశాధికారి వద్ద సెలవు తీసుకుని అక్కడ నుంచి బయలుదేరారు. ఈయన మాటలకేం గాని మండలాధికారి నా స్నేహితుడే, అతన్ని కూడా కలుద్దామా అన్నాడు మేనమామ. వినోదుడిలో మళ్లీ ఆశ చిగురించింది. ఇద్దరూ మండలాధిపతి వద్దకు వెళ్లే దారిలో ఒక 10 మంది యువకులు వాళ్లకు ఎదురయ్యారు. వినోదుడి మేనమామ వాళ్లను ఆపి, ఎక్కడికి బాబు, మీరంతా గుంపుగా పోతున్నారు అని అడిగాడు. వారిలో ఒకడు ఇలా అన్నాడు. మేం నిరుద్యోగులైన విద్యావంతులం. మా తెలివితేటలు, విద్య మాకింత తిండి పెట్టలేకపోయాయి. రాజధానిలో కూడా మా విద్యకు గుర్తింపు లేకపోయాక మేమింకా ఇక్కడ దేనికి? పల్లె ప్రాంతాలకు పోయి భూమి దున్నుకు బతుకుతాం. వాళ్ళు ఉత్సాహంగా ముందుకు సాగిపోయారు. వినోదుడిలో ఆకస్మికంగా మార్పు కలిగింది. అతని భ్రమలన్నీ ఒక్కసారిగా తొలగిపోయాయి. మండలాధిపతి నివాసం దగ్గరలోనే ఉన్నది, ఆయన్ని కలుసుకుందాం పద అన్నాడు మేనమామ. ఇక ఎవ్వర్నీ కలుసుకోవసరం లేదు మామా, నాకు ఉన్న ఉద్యోగం చాల్లే. శక్తివంచన లేకుండా ఇందులోనే పైకి రావటానికి ప్రయత్నిస్తాను. నీకు అనవసరంగా శ్రమ ఇచ్చాను అన్నాడు వినోదుడు. అతని మేనమామ తనలోనే తను నవ్వుకున్నాడు. ఒక ఊళ్ళో ఒక భక్తుడుండేవాడు. ఆయన ఊరూరు తిరిగి ప్రజలకు దేవుడి మహిమలను గురించి బోధ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ భక్తుడు రామన్నపాలెం అనే గ్రామంలో ఈ విధంగా ఉపన్యాసం చేశాడు. దేవుడు తాను పుట్టించే ప్రతి ప్రాణికి
ఆహారం సిద్ధంగా ఉంచుతాడు. అప్పుడే పుట్టిన బిడ్డకు సైతం తల్లిపాలు సిద్ధంగా ఉంటాయి. చీమలాంటి సూక్ష్మ ప్రాణికి కూడా దేవుడు తిండి అందిస్తాడు. ఏ ఒక్క జీవిని తిండి లేక చావనివ్వడు. ప్రతి ప్రాణిని ఏదో విధంగా తిండి తినిపిస్తాడు. ఎవరన్నా తిననని మూర్ఖిస్తే తన్ని మరీ తినిపిస్తాడు. సందేహం లేదు. ఈ విధంగా భక్తుడు ఉపన్యాసం చేస్తూ ఉంటే జనం ఆనందంగా వింటున్నారు. వారిలో సుబ్బయ్య అనేవాడికి మాత్రం ఈ ఉపన్యాసం నచ్చలేదు. అతడు జనం మధ్య లేచి నిలబడి భక్తుడితో, స్వామీ, మీరు చెప్పేది మరీ విడ్డూరంగా ఉన్నది. తిననని భీష్మించుకు కూర్చున్న వాణ్ణి దేవుడు ఎలా తినిపించగలడు అన్నాడు. దేవుడికి అదెంతటి పని నాయనా అన్నాడు భక్తుడు. సుబ్బయ్య చాలా మొండివాడు. అతను ఆ రోజు నుంచి తిండి తినకుండా ఉండటానికి నిశ్చయించాడు. దేవుడు తన చేత ఎలా తినిపిస్తాడో చూద్దామనుకున్నాడు. అతను ఇంటికి వెళ్ళగానే భార్య అతన్ని భోజనానికి రమ్మన్నది. నాకు ఆకలి లేదు, నేను భోజనం చెయ్యను అన్నాడు సుబ్బయ్య. మీకిష్టమని కాకరకాయ వేపుడు చేశాను. అంత ఆకలి లేకపోతే కొంచెం తినండి అన్నది భార్య. తిననంటుంటే నీకు కాదు అని సుబ్బయ్య భార్య పైన ఎగిరిపడ్డాడు. పిల్లలు అన్నాలు తింటూ తాము తినేది సుబ్బయ్య నోట బలవంతాన పెట్టబోయారు. ఇంటి దగ్గర ఉంటే తన దీక్ష సాగదనుకొని సుబ్బయ్య ఇంటి నుంచి బయలుదేరి ఊరి పొలిమేర వద్దకు చేరి అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ ఊళ్ళోనే ఒక ఇంటివారి కోడలికి దయ్యం పట్టింది. భూతవైద్యుడు వచ్చి మంత్రాలు చదివి కుంభం దిగదూడుపు తీసి దాన్ని ఊరి పొలిమేర దగ్గర ఉన్న మర్రి చెట్టు కింద పెట్టించమని చెప్పాడు. ఇంటివాళ్ల నౌకర్లు ఆ వంటకాలన్నింటినీ తెచ్చి సుబ్బయ్య కూర్చున్న చోటికి కొంచెం ఎడంగా ఉన్న ఒక మర్రి చెట్టు కింద పెట్టి వెళ్ళిపోయారు. సుబ్బయ్యకు ఆకలి దహించుకుపోతున్నది. వంటకాల వాసన కొట్టి అతనికి నోరూరుతున్నది. అయినా దేవుణ్ణి పరీక్షించటం కోసం అతను తన మనస్సును నిగ్రహించుకుని అలాగే కూర్చున్నాడు. రాత్రి చాలా పొద్దుపోయింది. అర్ధరాత్రి గడిచాక మూడో జాములో కొందరు దొంగలు తాము పక్క గ్రామాల్లో దొంగిలించిన సొత్తు పంచుకోవటానికి అక్కడికే వచ్చారు. మంచి వంటకాల వాసన వాళ్లకు కూడా తగిలింది. ఇక్కడ ఈ పిండి వంటలు భోజనము ఎలా వచ్చాయి అని కొందరు దొంగలన్నారు. ఎలా వస్తేనేం, కడుపు నిండా తినేద్దాం, ఏమిటా చచ్చు సందేహాలు అన్నారు మరికొందరు. తొందరపడకండి, మనల్ని చంపి మన డబ్బు కాజేయడానికి ఎవరైనా దుర్మార్గులు విషం కలిపిన ఆహారం ఇక్కడ పెట్టి ఉండవచ్చు. అలా చేసిన వాళ్ళు దగ్గరలోనే ఉంటారు, వెతకండి అన్నారు ఇంకొందరు దొంగలు. వాళ్లు త్వరలోనే అంత దూరంలో చెట్టు కింద నిశ్చలంగా కూర్చుని ఉన్న సుబ్బయ్యను చూశారు. దొంగలంతా బిలబిలమంటూ పోయి సుబ్బయ్యను చుట్టుముట్టి, ముచ్చు వెదవా, మమ్మల్ని చంపి మా డబ్బు కాచేయటానికి ఇక్కడ చీకట్లో మాట వేసుకుని కూర్చున్నావా? నువ్వే తిను నీ విషపు తిండి అన్నారు. నాకేమీ తెలీదు, నేను తినను అన్నాడు సుబ్బయ్య. సుబ్బయ్య తిననంటే తిననని మొండికెత్తటం చూసి దొంగల అనుమానం మరింత దృఢపడింది. వాళ్లు సుబ్బయ్యను చావకొట్టి బలవంతాన ఆ వంటకాలు అతని నోట కుక్కారు. వాటిని సుబ్బయ్య తిన్నాడు. సుబ్బయ్య చావకపోవటం చూసి దొంగలు అతనికి పెట్టటం మానేసి కుంభం అంతా తామే తినేసి తమ పని ముగించుకొని వెళ్ళిపోయారు. దేవుడే నెగ్గాడు కదా అనుకుని సుబ్బయ్య ఆ చీకట్లో పడి తిన్నగా ఇల్లు చేరుకున్నాడు. చంద్రనగరం శివారులో ఒక పేద విధవరాలుండేది. ఆమె నానా అగచాట్లు పడి ఎలాగో జీవితం నెట్టుకొస్తూ ఉండేది. ఆమెకు మాధవుడని ఒక్కడే కొడుకుండేవాడు. అయితే వాడు వట్టి మందమతి, సోమరిపోతు. అందుచేత వాడు తల్లికి ఎందుకూ పనికిమాలినవాడైపోయాడు. వాడు ఇతర విధాల మంచివాడే, సాధువు, సద్భావాలు గలవాడు, సరదా అయినవాడు. అయినప్పటికీ వాడి విషయమై తల్లికి బెంగే తప్ప సంతోషం ఉండేది కాదు. తల్లి వాడికి ఏదైనా పని చెబితే అది వాడి బుర్రకెక్కేది కాదు. చెప్పిన మాట వినిపించుకోకుండా వాడి ఆనందంలో వాడుండేవాడు. ఒకవేళ దారి తప్పి తల్లి చెప్పిన పని చెయ్యటం మొదలు పెడితే పనంతా పాడు చేసేవాడు. ఒకరోజు మాధవుణ్ణి తల్లి వంట చెరకు కొట్టుకు రమ్మన్నది. మూడోసారి చెప్పిన మీదట వాడికి తల్లి మాట అర్థమైంది. అప్పుడు వాడు గొడ్డలి భుజాన పెట్టుకుని ఆడుతూ పాడుతూ అడవికి బయలుదేరాడు. అడవికి పోవాలంటే ఒక మైదానం మీది నుంచి పోవాలి. ఆ మైదానం మీద మాధవుడికి 3 యువకులు ఎర్రని ఎండలో పడుకుని నిద్రపోతూ కనిపించారు. పాపం, వాళ్ళు ఎండలో నిద్రపోతున్నారే అని జాలి కలిగి మాధవుడు ఆ మైదానంలోనే ఉన్న ఒక చెట్టు కొమ్మలు గబగబా నరికి తెచ్చి నిద్రపోయే వాళ్లకు నీడ వచ్చేటట్టు ఆ కొమ్మలను నేలలో పాతాడు. వాడా పని పూర్తి చేసి
అడవికేసి బయలుదేరబోతుండగా ఆ ముగ్గురు యువకులు నిద్రలేచి, మాకు ఈ నీడ ఎందుకు ఏర్పాటు చేశావు అని అడిగారు. ఎండ జాస్తిగా ఉన్నది, సుఖంగా నిద్రపోతారు కదా అని అన్నాడు మాధవుడు. నువ్వు చాలా మంచివాడివి, నువ్వు కోరుకున్నదల్లా అయిపోతుందిలే హో అన్నారు వాళ్ళు. నిజానికి వాళ్లకు అలాంటి వరం ఇచ్చే శక్తి ఉన్నది, ఎందుకంటే వాళ్ళు దేవతాపురుషులు. అయితే మాధవుడి మట్టి తలలోకి ఏదైనా కోరుకోవాలన్న ఆలోచనే రాలేదు. వాడా ముగ్గురికి దండం పెట్టి తిన్నగా అడవికి వెళ్ళి వెర్రెత్తినట్టు అదే పనిగా కట్టెలు కొట్టసాగాడు. చివరకవన్నీ పోగేసి కట్టకట్టేసరికి ఆ మోపు వాడు మొయ్యగలదానికి 4 గింతలైంది. దాన్ని వాడు ఒక్క అంగుళం కూడా ఎత్తలేకపోయాడు. ఏం చేయటానికి పాలుపోకవాడు ఆ మోపు మీద ఎక్కి కూర్చొని, దీన్ని నేనింటికి మోసుకుపోగలేను కనుక ఈ మోపు నన్నింటికి మోసుకుపోతే ఎంత బాగున్ను అనుకున్నాడు మనసులో. వెంటనే ఆ మోపు గాలిలోకి లేచి మాధవుణ్ణి మోసుకొని అతివేగంతో వాడి ఇంటికేసి బయలుదేరింది. అది రాజవీధికుండా పోయేటప్పుడు రాజకుమార్తె ప్రభావతి మాధవుణ్ణి వాడు సవారీ చేస్తున్న కట్టెల మోపును చూసి విరగబడి నవ్వింది. మాధవుడు తలపైకెత్తి కిటికీ వద్ద నిలబడి తనని చూసి నవ్వే ప్రభావతిని చూసి, నన్ను చూసి నవ్వుతావా, నీకు మొగుణ్ణి అయినప్పుడు నీ సంగతి చెబుతాను అనుకున్నాడు. తాను ఏది కోరుకున్నా అది జరుగుతుందన్న జ్ఞానం అప్పటికీ వాడికి లేదు. అయినా ఆ శక్తి పనిచేస్తూనే ఉన్నది. దాని మహిమ వల్ల రాజకుమార్తె ఆ క్షణంలోనే నవ్వటం మానేసి ఆ కిటికీ దగ్గరే దిగులుగా నిట్టూర్పు లీడ్చుతూ ఉండిపోయింది. చెలికత్తెలు ఆమె దిగులుకు కారణం తెలుసుకోలేక ఆ దిగులు పోగొట్టటం మొదలే చేతకాక వెళ్లి రాజుగారితో సంగతి చెప్పారు. రాజు వచ్చి తన కుమార్తెను చూస్తూనే, దిగులుగా ఉండకేం చేస్తుంది, దానికి పెళ్ళీడు వచ్చింది, పెందలాడే పెళ్లి చేసేయాలి అనుకుని పైకి, అమ్మా నీకు పెళ్లి చేసేద్దామనుకుంటున్నాను, రాజకుమారుల్లో నీకు నచ్చినవాడెవడైనా ఉంటే చెప్పు అన్నాడు. ప్రభావతి మరింత భారంగా నిట్టూర్చి, ఇంతకుముందు కట్టెల మోపు మీద సవారీ అయి ఇటుగా వెళ్లిన అబ్బాయిని తప్ప నేనింకెవ్వర్నీ పెళ్లాడను అన్నది. తన కూతురి మాటలు రాజుకు అర్థం కాలేదు. ప్రభావతి చెలికత్తెలు వివరించి చెప్పిన మీదట ఆయనకు కుమార్తె పైన ఆగ్రహం వచ్చింది. ప్రభావతి దారే వెళ్లిన వాణ్ణి పెళ్లాడతానన్నది కాని వాడి పేరైనా ఆమెకి తెలీదు. ఇలాంటి పరువు మాలిన ప్రేమలో పడినందుకు ప్రభావతిని తీవ్రంగా శిక్షించాలనుకున్నాడు రాజు. కాని మంత్రులు వారించి, మహారాజా, మీకు కొడుకైనా కూతురైనా ఆ బిడ్డ ఒక్కతే. ఆమె ప్రేమించిన యువకుడు మారువేషంలో ఉన్న ఏ రాజకుమారుడో కావచ్చు, తొందరపడకండి అన్నారు. వాణ్ణి ముందు పట్టుకురావాలి కదా, ఏంటుపాయం అన్నాడు రాజు. నగరంలోని వివాహయోగ్యులైన యువకులందర్నీ ఆహ్వానించి విందు ఏర్పాటు చేయండి. వచ్చిన వారిలో తాను పెళ్లాడగోరిన వాణ్ణి రాజకుమార్తె సులువుగా గుర్తుపడుతుంది అన్నారు మంత్రులు. రాజు సరేనని నగరంలో ఉండే ఉన్నత కుటుంబాలకు చెందిన పెళ్లికాని యువకులందరికీ రాజభవనంలో విందు ఏర్పాటు చేసి, వీరిలో నువ్వు పెళ్లాడగోరిన వాడెవడో చెప్పు అని కుమార్తెతో అన్నాడు. ప్రభావతి అందర్నీ కలయజూసి, నేను పెళ్లాడగోరినవాడు వీరిలో లేడు అన్నది. రాజుకు తన కూతుర్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. మంత్రులు మళ్లీ అడ్డుపడి, నగరంలోని మిగిలిన అవివాహిత యువకులందరికీ మరొక విందు చేయండి, రాజకుమార్తె కోరుకున్నవాడు వారిలో ఉండవచ్చు అన్నాడు. అలాగా, పెదవనెవణ్ణో నా కూతురు పెళ్లాడతానంటే నేనెలా సహిస్తాను అన్నాడు రాజు. అలాంటిది సంభవిస్తే అది దైవయోగమే అవుతుంది మహారాజా, దాన్ని కాదనటానికి మనమెవ్వళ్ళం అన్నారు మంత్రులు. రాజు మరొక విందు ఏర్పాటు చేయించి నగరంలోని బీద సాదా కుటుంబాల యువకులందర్నీ అధికారపూర్వకంగా ఆహ్వానించాడు. ఈ సంగతి మాధవుడు వినను కూడా వినలేదు. వాడి తల్లి విని విందుకు వెళ్లమని ప్రోద్బలం చేసింది. వాడు వెళ్లనన్నాడు. అమ్మని భోజనం పెడతారా, కడుపు నిండా తిని చక్కారా అని తల్లి వాణ్ణి బలవంతాన విందుకు పంపింది. వాడు కట్టుకున్న చింపిరి బట్టలతోనే విందుకు వెళ్లాడు. కాని రాజకుమార్తె వాణ్ణి చూస్తూనే, ఇడుగో నేను పెళ్లాడగోరినవాడు అంటూ మాధవుణ్ణి చూపింది. ఈ బడుద్దైనా నువ్వు పెళ్లాడగోరేది అన్నాడు రాజు విస్మయం చెంది. అవును అన్నది ప్రభావతి. రాజుకు పట్టరాని కోపం వచ్చింది. సరే, నీకంత పట్టుదలగా ఉంటే వాణ్ణే పెళ్లాడు, ఆ తర్వాత నేను చెయ్యవలసినదేదో నేను చేస్తాను అన్నాడు రాజు పళ్ళు కొరుకుతూ. అప్పటికప్పుడే పురోహితుడు వచ్చి ప్రభావతికి మాధవుడికి పెళ్లి చేశాడు.
పెళ్లితంతు ముగిసిన మరుక్షణం రాజు నూతన దంపతులను ఒక పీపాలో పెట్టి మూత వేయించి సముద్రం ఆటులో ఉండగా ఆ పీపాను దూరంగా సముద్రంలో పారేయించాడు. కెరటాలు ఆ పీపాను ఇంకా దూరంగా తీసుకుపోయాయి. రాజకుమార్తెను పీపాలో బంధించమని రాజు ఇచ్చిన ఆజ్ఞ వింటూనే చెలికత్తెలు ప్రభావతికి ఒడికి తినుబండారాల మూట ఒకటి కట్టారు. పీపాలో కొట్టుకుపోతూ ప్రభావతి, మనకు చావు తప్పదు. ఈ పీపాలో సందులు లేకపోతే ఊపిరాడక చస్తాం. సందులుంటే సముద్రంలో మునిగి చస్తాం. అలాగూ చావకపోతే నా ఒడిలో ఉన్న తినుబండారాలన్నీ అయిపోయాక తిండికి మాడి చస్తాం అంటూ పెద్ద పెట్టున ఏడవనారంభించింది. అంత మాత్రాన ఏడవటం దీనికి? మనం ఇంకా బ్రతికే ఉన్నాం కదా అన్నాడు మందమతి మాధవుడు. నీకు కొంచెం కూడా మెదడు లేదు. ఏ ఓడో వచ్చి రక్షించకపోతే ఎంతకాలం బ్రతికుంటాం అన్నది ప్రభావతి. నీకు ఓడ కావాలంటే ఎంతసేపు? నేను కోరుకుంటే క్షణంలో వస్తుంది. నేను కోరుకున్నదల్లా అవుతుందని ఆ రోజు ఆ ముగ్గురు వరం ఇవ్వలా అన్నాడు మాధవుడు. అటువంటి వరం ఉంటే ఇంతసేపేం చేస్తున్నావు? ఒక పెద్ద ఓడ రావాలని వెంటనే కోరు అన్నది ప్రభావతి. దానికి తొందరేముంది? ముందు నీ తినుబండారాలు పైకి తీయి, వాటిని వృధా పోనివ్వటం దేనికి అన్నాడు మాధవుడు. ఎప్పుడు పీపాలో నుంచి బయటపడదామా అని అదుర్ధాగా ఉన్న ప్రభావతి తన ఒడిలో మూటకట్టి ఉన్న తినుబండారాలు గబగబా మాధవుడి చేత తినిపించింది. తినటం అయ్యాక మాధవుడు తాము పీపాలో నుంచి బయటపడాలని, తమ సమీపంలో ఒక పెద్ద ఓడ రావాలని, తమను తీరం చేర్చాలని కోరుకున్నాడు. వెంటనే పీపా మీద మూత పెద్ద చప్పుడుతో ఎగిరిపోయింది. దంపతులిద్దరూ బయటికి చూసేసరికి ఒక పెద్ద ఓడ కొద్ది గజాల దూరంలో కనపడింది. భార్యాభర్తలు ఆ ఓడలోకి ఎక్కి ఒకచోట తీరాన్ని చేరారు. ప్రభావతి ప్రోద్బలం చేయగా మాధవుడు సముద్ర తీరాన తనకొక పెద్ద రాజభవనము, దాని చుట్టూ తోటలు, ఉద్యానవనాలు, నౌకర్లు, చాకర్లు, పరివారము కావాలని కోరుకున్నాడు. అక్కడ వాళ్లు కొంతకాలం సుఖంగా ఉన్న తర్వాత ప్రభావతి మాధవుడితో, మనం ఇంకొక కోరిక కోరుకోవలసి ఉంది. నువ్వు ఇలా ఉండటం బాగాలేదు. చూడటానికి అందంగానూ మంచి తెలివిగానూ ఉండాలని కోరుకో అన్నది. నేను అందంగా తెలివిగా ఉండటం అవసరమంటావా? నీకు కావాలంటే అలాగే కోరుతాను అన్నాడు మాధవుడు. ఈ కోరికతో మాధవుడు రూపంలోనే కాక బుద్ధిలో కూడా పెద్ద మార్పు చెందాడు. ఇక అతనికి అడుగడుగునా భార్య ప్రోద్బలం అవసరం లేకపోయింది. తనకున్న శక్తితో అతను ఒక రాజ్యం సంపాదించుకుని ప్రజలందరినీ సుఖపెట్టటమే కాక తన భవనంలోనే పనిచేసే నౌకర్లకు వీలైన మట్టుకు శరీరయాసం లేకుండా చేశాడు. ప్రభావతిని, ఆమె భర్తను సముద్రంలోకి తోయించిన తర్వాత రాజు తన తొందరపాటుకు చాలా పశ్చాత్తాపడ్డాడు. కొన్ని ఏళ్ల అనంతరం ఆయన వేటకు వచ్చి దూరాన ఒక కొత్త రాజభవనం ఉండటం గమనించి అదెవరిదో కనుక్కుందామని వెళ్లి తన కుమార్తెను తిరిగి కలుసుకొని పరమానందం చెందాడు. మాధవుడు తన తల్లిని తెప్పించుకొని ఆమెకు ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాడు. ముసలితనం ఆమెకు సుఖంగా గడిచిన మాట నిజమే కాని ఆ ఇంటి వాళ్లు తన కొడుకు కోడలు అని ఆమె నమ్మలేకపోయింది. అప్పుడప్పుడు ఆమె తన కొడుకును తలుచుకుని పిచ్చివదవ ఏమైపోయాడో అని విచారపడేది.